అలానే మిస్సెస్రావు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడున్నటువంటి విదేశస్తులకి నిద్రలేని రాత్రులు గడిపేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అనేక నిర్ణయాలు ఇమిగ్రేషన్ పరంగా తీసుకుంటున్నటువంటి క్రమంలో అక్కడున్నటువంటి వాళ్ళు అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వర్క్ పర్మిట్లు 5 సంవత్సరాలు ఉండేవి వాటిని 1.5 సంవత్సరానికి కుదించి వేశారు. ఇది గ్రీన్ కార్డు హోల్డర్స్తో సహా H1B వీసా హోల్డర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు ఉన్నటువంటి వర్క్ పర్మిట్లని 1.5 సంవత్సరానికి కుదిస్తూ ఇమ్మిగ్రేషన్ పాలసీని మార్చేశారు. ఇది తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి మరొక నిర్ణయం. గత 4 రోజుల నుంచి వెట్టింగ్ అనేది వేటాడుతూ ఉంది విదేశస్తుల్ని, అమెరికాలో ఉండేటువంటి విదేశస్తుల్ని. ఏంటి వెట్టింగ్ అని అంటే సోషల్ మీడియా ఖాతాలని మొత్తాన్ని మీరు ట్రాన్స్పరెంట్గా ఉంచండి, వాటిని ట్రాన్స్పరెంట్గా ఉంచితే కనుక ఆ సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్నటువంటి సమాచారం ఏముందో తెలుసుకొని ఒకవేళ కనుక అమెరికా భావజాలానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ వీసాలను రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి వీసాలను రద్దు చేసేదానికి ఈ వెట్టింగ్ అనేటువంటి ప్రక్రియను ఉపయోగించుకుంటూ ఉంది అమెరికా. దీనికి కారణం ఏంటంటే నేషనల్ గార్డ్స్ మీద 4 రోజుల క్రితం వైట్ హౌస్లో దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత ఈ సోషల్ వెట్టింగ్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది అమెరికా. ఇప్పటికే యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థుల సోషల్ అకౌంట్స్ మీద నిఘా పెట్టింది. వీసాలు జారీ చేసేటప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా అకౌంట్లని ట్రాన్స్పరెంట్గా ఉంచాలి, లాగిన్స్కి అనుకూలంగా ఉంచాలి, పబ్లిక్ చేయాలి, ప్రైవేట్లో ఉంచకూడదు, ప్రైవేసీలో ఉంచకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసింది అమెరికా. సపోజ్ మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్తే మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకున్నటువంటి మొత్తం సోషల్ మీడియా అకౌంట్లు, అది ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఖచ్చితంగా అన్ని అకౌంట్స్కి సంబంధించినటువంటి లాగిన్స్ని వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాటిని పబ్లిక్ చేయాలి, ట్రాన్స్పరెంట్గా ఉంచాలి. వాటిని పరిశీలించిన తర్వాత మాత్రమే అమెరికా వీసా ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి వస్తుంది. ఇది అమెరికన్ కాన్సులేట్ అన్నిటికీ వచ్చినటువంటి ఆదేశాలు అమెరికా ప్రభుత్వం నుంచి. దీని అందరికీ కారణం ఏంటంటే అమెరికాలో దాడులు పెరిగిపోతున్నాయి. గతంలో జో బైడెన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా విదేశస్తులు అక్కడికి వస్తున్నారు. వాళ్ళలో అనేక మంది నేరస్తులు ఉన్నారు. అక్కడ ఉండేటువంటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోలేనటువంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. ప్రతిగా చాలామంది అక్కడ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని బరాయించలేదు అమెరికా అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వాళ్ళని వేటాడుతూనే ఇంకొక వైపు అమెరికాలోకి అడుగుపెట్టేటువంటి వాళ్ళ మీద స్క్రూటినీ మరింతగా పెంచారు. దాంట్లో భాగంగానే వెట్టింగ్, సోషల్ వెట్టింగ్ అనే దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. సోషల్ వెట్టింగ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అనేక మంది ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా ఇంటికి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. H4 వీసాదారులు కానీ, B1 కానీ, B2 కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే, విదేశస్తులు ఎవరైనా సరే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ని ట్రాన్స్పరెన్సీగా ఉంచాలి అనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారు. దానికి కారణం ఇటీవల కాలంలో అమెరికాలో చోటు చేసుకున్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలు. స్టూడెంట్స్ని అక్కడికి తీసుకెళ్లాలంటే వెట్టింగ్ అనేది, సోషల్ వెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. అనేక మంది పాలస్తీనియన్లకు సపోర్ట్గా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో యూనివర్సిటీల నుంచి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనియన్కి యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో పాలస్తీనియన్లకు సపోర్ట్ చేసేటువంటి విద్యార్థుల్ని వెనక్కి పంపిస్తున్నారు. స్టూడెంట్స్ వీసాలను రద్దు చేస్తూ ఉన్నారు. సోషల్ వెట్టింగ్ అనేది చాలా ప్రమాదకరం. ఎందుకనంటే అది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం గ్రూప్ను వాడుతున్నాం, జెమినీని వాడుతున్నాం, తర్వాత చాట్ జీపీటీని వాడుతున్నాం. అనేక రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అకౌంట్స్ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెసులుబాటు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ
లేదంటే ఆ ప్రైవేటుకు సంబంధించినటువంటి మనోభావాల్ని మనం అక్కడ మెన్షన్ చేయటం కానీ వాటికి రిప్లై తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి సోషల్ వెట్టింగ్ చేశారు అని అంటే అసలు మనమేంటి, మన మనోభావాలు ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మనం ఏ దిశగా ఆలోచిస్తున్నాం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సోషల్ వెట్టింగ్ చర్చ్ జరుగుతూ ఉంది. దీంట్లో కొన్ని వేల మంది వీసాలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ట్రంప్ ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే విదేశస్తులు ఎవరైనా సరే H1B వీసా మీద అమెరికా రావాలంటే $1,00,000 ఖచ్చితంగా చెల్లించాల్సిందే అనేటువంటి ఒక నిబంధన పెట్టారో అది ఇంప్లిమెంట్ అవుతుంది కూడా. కాకపోతే చిన్న వెసులుబాటు ఇచ్చారు. అమెరికా యూనివర్సిటీలో చదివి అక్కడ నుంచి H1B వీసాలకు అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ $1,00,000 నుంచి మినహాయింపు ఇచ్చారు. కాకపోతే వర్క్ పర్మిట్ల విషయంలో మాత్రం ఇప్పుడు తాజాగా 5 సంవత్సరాల నుంచి 1.5 సంవత్సరం అంటే 18 నెలలకి కుదించేశారు. అంతకుముందు 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఉండేది, దాన్ని కాస్త 18 నెలలకి కుదించేశారు. ఇది అక్కడ వర్క్ చేసుకునేటువంటి వాళ్ళకి, వర్క్ పర్మిట్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. మరి ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆయన 2024 ఎన్నికలకు ముందు ఎన్నికల్లో తీసుకున్నటువంటి నినాదమే అది, అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ అనేటువంటి నినాదాన్ని వినిపించారు. గతంలో ఫస్ట్ టైం ఆయన అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద చాలా చర్యలు కఠినంగా తీసుకున్నారు. ఈసారి ఎన్నికల క్యాంపెయిన్లోనే చెప్పారు, ఆ మేరకే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. పైగా అమెరికా కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టకూడదు, అమెరికాలోనే పెట్టండి, అమెరికాలోనే ఉద్యోగాలు క్రియేట్ చేయండి, అమెరికన్స్కే ఉద్యోగాలు ఇవ్వండి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్తూ ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళని విదేశాల్లో పెట్టుబడులు పెట్టద్దు, టెస్లా లాంటి కంపెనీలు భారతదేశానికి తీసుకెళ్ళొద్దు, అది ఇక్కడే ఎక్స్పాండ్ చేయండి అని చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషను అక్కడ ఉంది. కాకపోతే కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి. పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భారతదేశం మీద 50% ట్యాక్సులు విధించారు. సర్వీస్ సెక్టార్ మీద కూడా ట్యాక్సులు వేస్తే అమెరికాలో ఈ నిర్ణయం కనుక తీసుకుంటే భారతదేశం మీద ఒక పెద్ద ఆటం బాంబు పడినట్టు అవుతుంది. ఎందుకంటే సర్వీస్ సెక్టార్ అనేది బడ్జెట్లో సింహభాగంలో ఉంది భారతదేశానికి. ఆ సర్వీస్ సెక్టార్ మీద కనుక ఇంపోర్ట్ డ్యూటీస్ కనుక వేస్తే, సర్వీస్ సెక్టార్ అంటే సర్వీస్, ఇక్కడ ఐటీ ప్రాజెక్ట్స్ మీద, దిగుమతుల మీద, ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద కనుక ఆయన దిగుమతి సుంకాలు కనుక వేస్తే అది డిజాస్టర్, భారతదేశం డిజాస్టర్ స్టేజ్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు పుతిన్ పర్యటిస్తున్నారు భారతదేశంలో. రష్యాకి భారతదేశానికి మధ్య కుదిరేటువంటి సంబంధాలు, వాణిజ్య సంబంధాలు కానీ లేదా రక్షణపరమైన సంబంధాలు కానీ, ఈ ఒప్పందాలని ఒకసారి బేరీజ్ వేసుకున్న తర్వాత ట్రంప్ ఇంకొకసారి ఖచ్చితంగా భారతదేశం మీద వేటు వేయక తప్పదు, వేటు వేసే అవకాశం ఉంది అనేది దౌత్యవేత్తలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. లాస్ట్ బాంబ్ ఏంటి భారతదేశం మీద అంటే సాఫ్ట్వేర్ ఎగుమతులు. వాటి మీద కనుక దిగుమతి సుంకాలు కనుక వేస్తే భారతదేశంలో ఉండేటువంటి మొత్తం ఐటీ రంగం కుప్పగూలేటువంటి అవకాశం ఉంది. ట్రంప్ యొక్క ఆలోచన కూడా అదే. ఇప్పటికే ఆయన కొన్ని లీక్స్ ఇచ్చారు. యాక్చువల్గా భారతదేశానికి అమెరికాకి మధ్య ఈ ట్యాక్సెస్కి సంబంధించిన నెగోషియేషన్స్ జరుగుతున్నటువంటి తరుణంలోనే పుతిన్ పర్యటన భారతదేశంలో జరుగుతుంది. ఇది ఏమాత్రం ట్రంప్కి నచ్చట్లేదు. దీని పర్యవసానం ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరూ కూడా ఆందోళనకరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి అంతుపట్టదు. కాకపోతే ఇప్పుడు వర్క్ పర్మిట్ల విషయంలో మాత్రం వేటు వేశారు. దీంతో అమెరికాలో ఉండేటువంటి విదేశీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది గడ్డు పరిస్థితే. వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. మరి రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ ఈ సోషల్ వెట్టింగ్ అనే దాన్ని మరింత పగడ్బందీగా కనుక అమలు చేస్తే, ఇప్పుడు మనకు అమెరికా నుంచి మన వాళ్ళు అనేక వీడియోలు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ని విమర్శిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కూడా పంచి పడేలా ట్రంప్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవేళ వీసా రద్దు చేస్తే గ్రీన్ కార్డు ఉన్నప్పటికి కూడా దాన్ని రద్దు చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. అందుకే పంచి పడేలాగా నిర్ణయాలు తీసుకుంటే అక్కడి నుంచి
ఇప్పుడున్నటువంటి లీడర్స్ మీద పంచులు వేసేటువంటి వాళ్ళు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళకి సినిమా కనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం. మరి ఇప్పుడు పంచులు వేసేటువంటి వాళ్ళకి ట్రంప్ మామూలు పంచులు వేయట్లేదు. మరి ఇప్పుడు పంచులు వేసేటువంటి వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పంచులు వేసేటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసు. సోషల్ వెట్టింగ్లో వీళ్ళు కనుక దొరికితే ఆ పంచ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది మీరే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.